ఆ రోజు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో ఆయన ఆ రోజు చెప్పిన విషయాలు ఏంటంటే, తిరుపతిలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంతోమంది చాలా భూములు ఆక్రమించారు. అందులో మా నాన్నగారి పేరు చెప్పడం, మా కుటుంబం పేరు చెప్పడం, ఈ భూములు ఆక్రమించారని చెప్పి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టి ఒక 7 భూములు ఆ రోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా నారా లోకేష్ గారు పాదయాత్ర సందర్భంలో చేసినప్పుడు కూడా అదే రకమైన ఆరోపణలు ఆ రోజు మా మీద చేసి ఆ రోజు ప్రజల్లో మమ్మల్ని డిఫేమ్ చేయాలని చెప్పి, మమ్మల్ని అప్రతిష్ట చేయాలని చెప్పి వాళ్ళు ఆలోచించి, మేము చేయని తప్పులు, మాకు సంబంధం లేని విషయాలు కూడా మా మీద ఆ రోజు ఉంది ప్రజల్లో ఒక తప్పుడు సంకేతాలు తీసుకొని పోవడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం, దుర్గ సముద్రంలో 7 ఎకరాల 98 సెంట్ల భూమి, అనాధీన భూమి. అది కొన్ని దశాబ్దాలుగా స్కూల్ కానుకొని, స్కూల్ అవసరాల కోసం, అదేవిధంగా ప్రభుత్వ అవసరాల కోసం కొన్ని దశాబ్దాలుగా అదే సేమ్ సర్వే నెంబర్, స్కూల్ ఏముందో అదే సర్వే నెంబర్లో ఆ భూమి కూడా ఉండడం జరిగింది. రీసెంట్గా ఒక వారం రోజుల ముందట ఆ భూమిని 11 మంది వ్యక్తుల మీద రిజిస్టర్ చేసుకొని, ఇదంతా కూడా ప్రైవేట్ స్థలం అని చెప్పి లోకల్ తహసీల్దార్ గారు, అదేవిధంగా ఆర్టీఓ కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, ఎవరైతే బాధ్యులు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఎట్లా అప్రూవ్ చేశారో తెలియదు. కానీ ఇవన్నీ కూడా ఏవో నకిలీ పత్రాలు, ఏదో పత్రాలు పెట్టుకొని ఇవన్నీ కూడా పట్టా ల్యాండ్ అని చెప్పి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వడం జరిగింది. ఇదే భూమి, ఇందులో గమ్మత్ ఏంటంటే, వీళ్ళు ఏ భూమి అయితే ఈరోజు కొంతమంది నాయకులు, కొంతమంది టీడీపీ నాయకులు ఎమ్మెల్యే గారి సహకారంతో, లోకల్ పురుగొట్టు నాని గారు ఎమ్మెల్యే గారి సహకారంతో ఏమిటే భూమి ఈరోజు వాళ్ళు పట్టా చేసుకున్నారో, అదే భూమిని చంద్రబాబు నాయుడు గారు 2024 ఎండింగ్లో ఈ భూమి వైఎస్ఆర్సీపీ నాయకులకు సంబంధించింది, మాదని చెప్పి వాళ్ళు సోషల్ మీడియాలో కావచ్చు, ఆయన కావచ్చు, ప్రజలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టి ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ భూమి నిజంగా మాదైతే ఈరోజు ఏ విధంగా వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారని చెప్పి ఈరోజు ఇక్కడి నుంచి సూటి ప్రశ్న పాత్రికేయ మిత్రులందరి ద్వారా అడుగుతున్నాను. ఎందుకంటే ఇంత అందరికీ తెలుసు, టీడీపీ నాయకులు వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ గెలుపు కోసం ఎన్ని అబద్ధాలన్నా చెప్తారని చెప్పి. మాకు సంబంధం లేని ఇష్యూ, గవర్నమెంట్ భూమి అని చెప్పి మాకు ముందే తెలిస్తే దాన్ని మీరు మాకు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కాపాడిన భూమిని ఆ రోజు మాకు తప్పుడు ఆరోపణలు చేశారు. ఈరోజు మీరు అదే భూమిని పట్టాదారులు మీ ఎవరు ఎక్కించుకొని, మీ ఎక్స్ సర్పంచులు కావచ్చు, మీకు సంబంధించిన నాయకులు కావచ్చు, ఒక్కొక్కరు అర్ధ ఎకరా ఎకరా పంచుకొని ఎమ్మెల్యే గారికి దాంట్లో ఏముందో మొత్తం అందరూ అక్కడ కోడేకి వస్తున్నారు. ఇవన్నీ కూడా తెలిసి ఈరోజు మా మీద ఆ రోజు ఆరోపణలు చేయడం నిజంగానే చాలా బాధాకరంగా అనిపించి ఈరోజు పాత్రికేయ మిత్రులు అందరూ మీ దృష్టికి ఈ విషయాన్ని తేవాలని చెప్పి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి ముందుగా మేము డిమాండ్ చేసేది ఒకటే, టీడీపీ నాయకులు ఎవరైతే ఆ రోజు మా భూములు అని చెప్పి కొన్ని భూములు ఆరోపించారో అవన్నిటికీ మనం కలిసి ఒక్కసారి ప్రతి భూమి వెళ్ళేసి వద్దాం. నేను ఎక్కడన్నా సంతకం పెట్టాలా, మా బంధువులను సంతకం పెట్టాలా, ఇంకెవరు సంతకం పెట్టాలని చెప్తే మేము అన్ని వైపు సంతకం పెట్టి మీకు ఇచ్చేస్తాం. ఇదే విధంగా టీడీపీ నాయకులు వైట్ పేపర్లో ఎవరైతే మేము ఆరోపిస్తామో మీ భూమి అని చెప్పి వాళ్ళందరూ సంతకం పెట్టి గవర్నమెంట్కి రాయించేయండి. ఎందుకంటే మీరు తప్పు చేయలేదని మాకు ప్రూవ్ అవుతుంది. మీరు తప్పు చేయలేదని కూడా మేము ప్రూవ్ చేసుకోమని చెప్పి ఇక్కడ నుంచి టీడీపీ నాయకులు నేను సవాల్ విసురుతున్నాను. అదేవిధంగా మేము తప్పు చేయలేదని మాకు నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు ఇది గట్టిగా మేము ప్రెస్ ముందుకు వచ్చి ఈరోజు ఈ సవాల్ విసురుతున్నాం. మీరు తప్పు చేశారని చెప్పి మేము ఆరోపిస్తున్నాం. మీరు ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పలేకపోతే బహిరంగ క్షమాపణ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నాయకులతో పాటు మా కుటుంబానికి కూడా మీరు చేసిన ఆ రోజు ఒక డిఫేమ్ చేసిన దానికి, అప్రతిష్ట చేసిన దానికి మీరు ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే గారిని, అదేవిధంగా టీడీపీ నాయకులు కూడా మేము ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గత 5 ఏళ్లలో నాన్నగారు కావచ్చు, మేము కావచ్చు, మా కుటుంబం కావచ్చు, ప్రజలకి ఏ విధంగా మంచి చేయాలి, ఏ విధంగా అభివృద్ధి చేయాలి, మనం ఒక 30 ఏళ్ళు చంద్రగిరిలో ఆ రోజు ఆలోచన 30 ఏళ్ళు చంద్రగిరిలో మేము మించిపోవాలంటే ఒక చిన్న మత్స్యగారు లేకుండా మనం చేయాలి ఒకే ఒక ఉద్దేశంతో
ఎవరు ఎన్ని చేసినా కూడా ఇలాంటివి ఏమైనా మా నాయకులు ఒకటి అరా ఇక్కడ చేసినా కూడా మేము చేయొద్దని చెప్పి అదే ఖండించిన వాళ్ళు. మా మీద ఇన్ని అసత్యాలు ఆ రోజు మీరు ప్రచురించారు, ఆ విధంగా మమ్మల్ని ఆరోపించారు. దీనికి తప్పకుండా మీరు సమాధానం చెప్పాల్సిందిగా నేను ఇక్కడ డిమాండ్ చేస్తున్నా.